ఓం శాంతి. ఈరోజు మురళి 25/5/2026. మధురమైన పిల్లలారా, నేను ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాను, ఆత్మాభిమాని స్థితి ఎంత సమయం ఉంది అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. సో బాబా అంటున్నారు, మనం బాబాని ఎంత జ్ఞాపకం చేసుకుంటాము, మరియు జతలో నేను ఆత్మ అనేటువంటి స్మృతిలో ఎంత సమయం ఉంటాను అని స్వయంని ప్రశ్నించుకోవాలి. రాత్రి పడుకునే ముందుగా మనం మనల్ని ప్రశ్నించుకుంటే అప్పుడు అవగాహన అవుతుంది, నేను ఎంత సమయం భగవంతుని యొక్క స్మృతిలో ఉండాలి. ప్రశ్న: భాగ్యవంతులైన పిల్లలు బాబా ఇచ్చే ఏ ఆజ్ఞను పాటిస్తారు? బాబా అంటారు, బాబా అనేక ఆజ్ఞలు ఇస్తారు, కానీ అదృష్టవంతులైన పిల్లలు ఏ ఆజ్ఞను పాటిస్తారు అంటే బాబా అంటున్నారు, జవాబు: మధురమైన పిల్లలారా, ఆత్మాభిమాని భవ. స్వయంని నేను అనేక శరీరాల్ని మార్చినాను, నేను ఒక చైతన్య శక్తి, అజరమర అవినాశి ఆత్మను, నేను బ్రుకుటి స్థానంలో మెరుస్తున్న జ్యోతిని అని ఎప్పుడైతే అవగాహన అవుతుంది, ఆ ఆత్మ అభిమాని స్థితిలో నేను ఆత్మ ఈ శరీరం అనే కర్మేంద్రియాలతో కర్మ చేపిస్తున్నాను అని ఎప్పుడు తెలుసుకుంటానో బాబా ఆత్మాభిమానిగా కమ్మని చెప్తున్నారు. ఆ డైరెక్షన్ని పిల్లలు పాటిస్తారు. ఆత్మలైన మీరందరూ శరీరంతో పోలిస్తే స్త్రీ పురుషులు, శరీరం లేదంటే ఆత్మలందరూ పురుషులే. ఆత్మలైన మీలోనే పాత్ర నిండి ఉంది. 5000 సంవత్సరాల పాత్ర కంటికి కనిపించని ఆత్మలో నిండి ఉంది. ఎంత అద్భుతం! ఒక సెకండ్ మరొక సెకండ్తో కలవదు, ఒక రోజు మరొక రోజుతో కలవదు, ఒకరి ఫీచర్స్ మరొక ఫీచర్స్తో కలవవు. అందుకయ్యే బాబా వాళ్ళు అంటున్నారు, మీలోని పాత్ర చాలా పూర్తి పాత్ర నిండి ఉంది. ఇప్పుడు మేము ఆత్మాభిమానులుగా ఎలా ఉండాలి అనే అభ్యాసం చేయండి. ఇదే ఉన్నతమైన లక్ష్యం. దీనికి అనేక సాధువులు, సత్పురుషులు కూడా ఆత్మస్మృతి కోసమే అనేక సంవత్సరాలు తపస్య చేసినారు, ధ్యానం చేసినారు, స్వయం పైన అటెన్షన్ పెట్టినారు. అందుకయ్యే బాబా అంటున్నారు, బ్రహ్మబాబా కూడా విశేషంగా ఎన్ని సంవత్సరాలు శివబాబా ప్రవేశం అయినాక కూడా ఎన్ని సంవత్సరాలు ఆత్మ అనే అభ్యాసం చేస్తూ వచ్చినారు. ఎప్పటి వరకు నేను ఆత్మ అని తెలుసుకోనో అప్పటి వరకు నాలో ఉండే మంచి గుణాలు బహిర్గతం కావు. అందుకోసమే బాబా అంటున్నారు, ఇదే ఉన్నతమైన లక్ష్యం. పాట: భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను, నేను కొత్త ప్రపంచాన్నే నా యొక్క స్మృతిలో తీసుకొని వచ్చాను అనేటువంటి పాట. ఓం శాంతి. ఓం శాంతి బాబా. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. మేము కొత్త ప్రపంచ భాగ్యాన్ని అనగా స్వర్గం యొక్క భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు భగవంతుని దగ్గరకు వచ్చాము అని పిల్లలకు తెలుసు. బాబా అంటున్నారు, మనం భగవంతుని దగ్గరకు వచ్చి మనం కొత్త ప్రపంచం ఏదైతే ఇప్పుడు రానున్న ప్రపంచం ఉందో, ఏ విధంగా వారానికి 7 రోజులు తిరుగుతూ ఉంటాయో అట్లా కల్పంలో 4 యుగాల తర్వాత మళ్ళా కృతయుగ ధర్మం రావాల్సి ఉంది. అలాంటి స్వర్గంలో కొత్త ప్రపంచ భాగ్యాన్ని మనం తయారు చేసుకునేందుకు బాబా దగ్గరకు వచ్చామని పిల్లలకు తెలుసు. అయితే బాబా అంటున్నారు, జీవాత్మలైన మీరు ఈ చెవులనే కర్మేంద్రియాలతో వింటున్నారు. జీవం అంటే శరీరము, ఆత్మ అంటే నేను చైతన్య శక్తి. జీవాత్మలైన మనము చెవులనే కర్మేంద్రియాలతో వింటున్నాం. ఇప్పుడు పిల్లలు ఆత్మాభిమానిగా కావాలి. ఇదే అన్నింటికన్నా కష్టమైనది. ఎందుకు కష్టమైనది అంటే కనిపించదు ఆత్మ. శరీరం కనిపిస్తుంది, దేహం కనిపిస్తుంది, ఐహిక ప్రపంచం కనిపిస్తుంది, బాహ్యమంతా కనిపిస్తుంది, కానీ కనిపించని ఆత్మని గుర్తుపెట్టుకోవాలా, స్మృతి చేయాలా, స్వరూపంలో ఉండాలంటే కష్టం. స్వయాన్ని ఆత్మగా భావించండి. మరియు ఆత్మనైన నేను 84 జన్మలు తీసుకున్నాను. ఒకసారి లాయర్గా, ఒకసారి ఒకలాగా, మరొకసారి ఇంకొకలాగా తయారవుతూ వచ్చాను. పాత్రను అభినయించాలి కదా, 84 జన్మలు తీసుకుంటూ వచ్చాను. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పార్ట్. ఒక జన్మలో లాయర్గా ఉండొచ్చు, ఒక జన్మలో సింగర్గా ఉండొచ్చు, ఒక జన్మలో డాక్టర్గా ఉండొచ్చు. అనేక పాత్రలను అభినయిస్తూ వచ్చాను. ఒకసారి బాబా అంటారు, ఆత్మ పురుషుడు కావున అందరూ సోదరులే, కానీ సోదరీలు కాదు.
శరీర భ్రాంతి లేకొచ్చినప్పుడు అన్నా చెల్లెళ్ళు లేదా స్త్రీ పురుష తారతమ్యం ఉంటుంది. ఆత్మిక స్మృతిలో అవేవి ఉండవు. అందుకయ్యే బాబా వాళ్ళు అంటున్నారు, సో ఆత్మ లెక్కలో సోదరులే, సోదరీలు కాదు, ఇది నా శరీరము అని ఆత్మ అంటుంది. సో అందుకే భగవద్గీతలో కూడా విశేషంగా అనేక అధ్యాయాలు అక్కడ బోధించినప్పుడు పురుషోత్తమ ప్రాప్తి యోగ అనే 13వ అధ్యాయంలో ఇదే ఆత్మ గురించి ఉంది. ఆత్మ కంటికి కనపడదు, అగ్నికి కాలదు, గాలికి ఎండకు ఎండదు. అలాంటి అవినాశి చైతన్య శక్తి శరీరాలను మార్చుతుంది. ఏ విధంగా మనం డ్రెస్సుని మార్చుతున్నాం అట్లా ఆత్మ శరీరాన్ని మారుస్తుంది. అందుకే చెప్పారు వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అని చెప్పారు. అందుకై బాబా ఇక్కడ అంటున్నారు, బాబా చాలా ఆత్మ ఈ లెక్కలో పురుషుడవుతుంది, ఇది నా శరీరం అంటుంది. శరీరంతో పోలిస్తే ఆత్మ పురుషుడు, శరీరం స్త్రీ. ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకోవాలి. బాబా చాలా విశాలమైన సూక్ష్మ బుద్ధి కలవారిగా తయారు చేస్తారు. అది విశాల బుద్ధి అంటే మన యొక్క హృదయం, మన యొక్క మనస్సు, బుద్ధి. బాబా అంటారు ఒక్కొక్కసారి 7 అడుగులంత విశాలంగా ఉండాలి అంటారు. అంటే విశాలానికి కొలత ఉండదు, బేహద్ బుద్ధిని కలిగి ఉండాలి. విశ్వమంతా మన పరివారం అనుకునేదే బేహద్ విశాల బుద్ధి. బాబా అంటారు సూక్ష్మ బుద్ధి అంటే స్వయంని అర్థం చేసుకొని స్వయం అనుభూతిలో ఉండడమే సూక్ష్మ బుద్ధి. అందుకయ్యే బాబా వాళ్ళు అంటున్నారు ఇక్కడ, ఆత్మనైనా నేను 84 జన్మలు తీసుకున్నాను అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మంచి లేదా చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. మనం ఈ ప్రపంచంలో ఏదైతే చూస్తున్నామో అవన్నీ వదిలేసిపోతాం, కానీ ఆత్మలోని సంస్కారాలు, మనం చేసిన కర్మల ఫలము సంస్కారం రూపంలో మన జతలో వస్తుంది. చెడు పనులు చేస్తే చెడు సంస్కారం వస్తుంది, మంచి పనులు చేస్తే మంచి సంస్కారం తీసుకుంటాం. అందుకే ఎక్కడైతే పోయి జన్మ తీసుకుంటాం, మంచి పనులు చేసింటాము, మంచి సంస్కారాలు తీసుకుపోతాము. అంటే ఎక్కడైనా మనము శరీరం వదిలి ఇంకొకరి దగ్గర పోయి జన్మ తీసుకున్నప్పుడు మనం పుట్టిన వెంటనే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. మనం చేసిన శ్రేష్ఠ కర్మల ఫలము మన జతలోనే వస్తుంది. అందుకయ్యే చెప్తారు, ఈ బిడ్డ పుట్టగానే మా ఇంట్లో చాలా కలిసి వచ్చింది, లేదా ఈ బిడ్డ పుట్టగానే మాకు అన్నీ కలిసి వచ్చినాయి, లేదా అదృష్టం వచ్చింది అని చెప్తారు. సో మనం ఈ జన్మలో చేసింది మన జతలో అనేక జన్మాంతరాలుగా వస్తుంది. అది బాబా వాళ్ళు అంటున్నారు. ఈ సంస్కారాల అనుసారంగానే జన్మ లభిస్తుంది. ఎట్లాంటి సంస్కారము అట్లాంటి జన్మ. ఆధారం అంతా ఆత్మపైనే ఉంది. ఇది చాలా కష్టంతో కూడుకున్నది. దీన్ని అర్థం చేసుకోవడం చాలా, ఎందుకంటే అంతర్గతం కాబట్టి కష్టం. జన్మాంతరాలుగా లౌకిక తల్లిదండ్రులను తలుచుకుంటూ వచ్చారు. కష్టం వచ్చినప్పుడు పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు. ఎవరైనా సరే ఎంత కష్టమైనా రాని అమ్మా నాన్నను గుర్తుపెట్టుకుంటారు, కానీ జతలో దేవుణ్ణి కూడా గుర్తు చేసుకుంటారు. పారలౌకిక తండ్రినో పరమాత్మ ఈ కష్టం నుంచి దూరం చేయపాలి. అది బాబా అంటున్నారు. స్వయాన్ని గడియ ఆత్మగా భావించాలి. ఈ శరీరం నశ్వరం, ఎముక మాంసాలతో కూడిన అస్థి పంజరం. బాబా అంటున్నారు శరీరం నశ్వరమైంది, అశాశ్వతమైనది, కానీ నేను ఆత్మ చైతన్య శక్తి ఇందులో ప్రవేశం చేసినప్పుడే దీనికి చలనవలనాలు వస్తాయి. అందుకోసమే స్వయాన్ని గడియ ఆత్మగా తెలుసుకోండి. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని అభినయిస్తున్నాను. ఇప్పుడు ఆత్మలైన మనల్ని భగవంతుడు స్వయం చదివిస్తున్నారు. ఆధ్యాత్మిక చదువు. ఈ చదువు ద్వారా మనం నర నుండి నారాయణుడిగా, నారీ నుంచి శ్రీలక్ష్మిగా, ఉత్తమ మానవులుగా, మానవులే మహనీయులు, మానవులే మాధవులు అంటారు. అలాంటి శ్రేష్టమైన జన్మను తీసుకునేందుకు బాబా వాళ్ళు చదివిస్తున్నారు. ఇది ఆత్మిక తండ్రి ఇచ్చే ఆత్మిక జ్ఞానం. మొట్టమొదట ముఖ్యమైన విషయం, పిల్లలారా మీరు ఆత్మాభిమానిగా కండి. ఆత్మాభిమానిగా ఉండడం చాలా ఉన్నతమైన లక్ష్యం. కనపడని ఆత్మ గురించి స్వరూపంలోకి రావాలి అంటే చాలా సమయం నుంచి బహుకాలపు సాధన చేయాల్సి ఉంటుంది. అందుకే శివబాబా బ్రహ్మబాబాలో ప్రవేశమైన తర్వాత బాబా ఎక్కడ చూసినా కూడా నేను ఆత్మ, భార్యని యశోద ఆత్మ, కొడుకుని నారాయణ ఆత్మ, కోడల్ని
రాధిక ఆత్మ ఈ విధంగా. ఎందుకంటే ఆత్మ ఈ శరీరంలో ఉంటేనే ఈ శరీరానికి విలువ ఉంటుంది, లేకుంటే దీన్ని కాల్చేస్తారు, బూడి చేస్తారు. ఎట్లాంటి కోటీశ్వర్ల శరీరాన్నైనా చాలా సమయం ఉంచుకోరు కదా, ఇది కట్టితో సమానం, జడం అయిపోతుంది. అందుకయ్యే బాబా వాళ్ళు అంటున్నారు ఇక్కడ, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఆత్మస్మృతిలో ఉండడం కష్టం. అందుకే బాబా అంటున్నారు ఇక్కడ, దేహీ అభిమానిగా ఉండడమే మీ లక్ష్యం. దేహీ అభిమానులు అనగా ఆత్మాభిమానులుగా ఉండడం చాలా ఉన్నతమైన లక్ష్యం. జ్ఞానం అన్నింటికన్నా ఉన్నతమైనది. జ్ఞానం వినడంలో శ్రమ లేదు, కానీ ఆత్మ అభిమానిగా కావడంలో శ్రమ. వినడం ఏముంది, వినేది వినిపించేది చాలా సహజం. చదువొచ్చిన ప్రతి ఒక్కరూ వినొచ్చు, వినిపించవచ్చు. కానీ ఆ స్వరూపంలో ఉండి ఆ అనుభవాన్ని పొందడం చాలా కాలం యొక్క సాధన ఆవశ్యకత. సృష్టి చక్రం గురించి తెలుసుకోవడం అనగా చరిత్ర మరియు భూగోళాలను తెలుసుకోవడం, ఇది జ్ఞానం. ఉన్నతోన్నతమైన వారు తండ్రి, ఆ తర్వాత సూక్ష్మవతనంలో ఉన్న దేవీ దేవతలు. ప్రపంచ చరిత్ర మరియు భూగోళం మనుష్య సృష్టిలోనే జరుగుతుంది. మనమున్న ఆత్మల లోకమైన పరంధామంలోనూ ఈ యొక్క పాత్రను అభినయించేది ఉండదు, లేదా సూక్ష్మవతనంలోనూ ఉండదు. కేవలం ఈ భూలోకంలో మాత్రమే ఈ సాకార శరీరాన్ని ధరించి పాత్రను అభినయించడం జరుగుతుంది. బాబా అంటున్నారు, మూలవతనం సూక్ష్మవతనంలో చరిత్ర భూగోళాలు ఉండవు, అది శాంతిధామము, ఆత్మల ఇల్లు. సత్యుగము సుఖధామం, అక్కడ లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది, దాన్నే స్వర్గం అంటారు. కలియుగము దుఃఖధామం, ఇక్కడ అందరూ దుఃఖంలో ఉన్నారు. ఇక్కడ రావణ రాజ్యంలో ఎవరికీ సుఖం లభించదు, ఎందుకంటే వికారాలతో కూడిన వికర్మలు చేసేదాని కారణంగా, విషయ వికారాల ఉండే కారణంగానే, దేహభ్రాంతి కారణంగానే దుఃఖము సుఖం అంటే ఏమి అనే జ్ఞానం కూడా మనకు ఉండాలి. దు అంటే చెడు, కమ్ అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలతో చెడు చేస్తే లభించేదే దుఃఖం. సుఖం అంటే ఇంద్రియాలతో, సు అంటే మంచి చేసేదే సుఖం. ఇంద్రియాలతో మంచి చేస్తే లభించేదే సుఖం. అందుకయ్యే బాబా ఇక్కడ అంటున్నారు, ఇప్పుడు పిల్లలైన మీరు ఈ ప్రపంచంలో సుఖం అనేది లభించదు, ఇప్పుడు మీరు శాంతిధామ నివాసీలు అనే జ్ఞానం లభించింది. మనం ఈ ప్రపంచానికి 2 రోజుల కోసం బాటసారిగా వచ్చాము, అతిథులము. మన ఇల్లు పరంధామము. ఈ స్థూల ప్రపంచానికి ఆవల సూక్ష్మలోకానికి పైన, సూర్యచంద్ర నక్షత్ర మండలాలకి పైన. అందుకే భగవద్గీతలో చెప్పారు, మీరు ఎక్కడుంటారు భగవంతుడా అని అడిగితే, న తద్భాస యతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. నేను ఎక్కడుంటాను అంటే, ఎక్కడ సూర్యచంద్ర నక్షత్ర మండలాలు ఉండవో ఆ ప్రపంచంలో నేను ఉంటాను, అదే శాంతిధామము, పరమం మమ, ఉన్నతోన్నతమైన స్థానము అని చెప్పడం జరిగింది. అందుకయ్యే బాబా ఇక్కడ అంటున్నారు, మీరు కూడా అక్కడే ఉంట్రి, ఇక్కడికి పాత్రను అభినయించేకొచ్చారు. అందుకే చెప్తాం కదా, ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికే పోతాం, కానీ ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తాము, ఎలా వెళ్ళాలి, దీని గురించి తెలియదు. ఈ ఇంద్రియాలు కర్మ చేసేందుకు లభించాయి. కర్మ చెయ్యండి, చేయకపోండి, మనం ఆత్మలం, మన స్వధర్మం శాంతి, కర్మ యోగులము కదా, ఇది ఇంపార్టెంట్. కర్మ చేస్తున్నాము, కర్మకు వశీభూతమై చేస్తున్నాము. బాబా అంటున్నారు, మీరు కర్మయోగిలైనారు, కర్మ చేస్తూ కూడా యోగం చేయాలి. యోగం అనగా భగవంతుని యొక్క స్మృతిలో చేసే కర్మ శ్రేష్ఠ కర్మ. కర్మ కూడా తప్పకుండా చేయాలి. ఎప్పుడు కర్మ సన్యాసులుగా అవ్వలేరు. కర్మ సన్యాసం అంటే తినడం కూడా కర్మనే కదా, గాలి పీల్చడం కూడా కర్మనే కదా, కర్మ సన్యాసులుగా అవ్వలేం. ఇది కూడా బాబా అంటారు, సన్యాసులైతే ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళిపోతారు, అన్నం వండుకోరు, గృహస్థుల నుండి భిక్ష వేడుకుంటారు. ఇంత చేసినా మళ్ళీ గృహస్థుల వద్దే భోజనం చేయాల్సి పడుతుంది, అవరు జన్మ తీసుకోవాల్సి పడుతుంది. తో బాబా అంటారు, ఇల్లు వాకిళ్ళు వదిలేసేది కూడా, వదిలేసినా కర్మ అయితే చెయ్యాల్సిందే కదా, కర్మ నుంచి దూరం కావడానికి వీల్లేదు. సో బాబా అంటున్నారు విశేషంగా, కర్మ చెయ్యండి. సో అనేక సాధు సన్యాసులు కూడా కర్మను చేయాల్సిందే. అక్కడ కర్మేంద్రియాలే ఉండవు శాంతిధామంలో. కర్మ ఎలా జరుగుతుంది? ఆత్మ బిందు స్వరూపంలో ఉన్నప్పుడు
శరీరం ధారణ చేస్తేనే కదా కర్మ జరుగుతుంది. దీన్ని కర్మక్షేత్రం అంటారు. ఈ ప్రపంచాన్ని, భూనాటక రంగాన్ని కర్మక్షేత్రం అంటాం. కర్మక్షేత్రంలోకి అందరూ రావాల్సిందే. కర్మక్షేత్రం నుంచి ఎవరు దూరం కాలేరు. కానీ ప్రమోషన్ డిక్రిజన్స్ జరుగుతూ ఉంటాయి. అది శాంతిధామము లేదా మూలవతనం. అలాగని ఆత్మ బ్రహ్మలో లీనమవ్వాలని కాదు. ఆత్మలు శాంతిధామంలో తన ఇంటిలో ఉంటాయి. ఆ తర్వాత కర్మక్షేత్రంలో పాత్రను అభినయించేందుకు ఈ ప్రపంచంలోకి వస్తాయి. ఇవన్నీ విస్తారమైన విషయాలు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమవుతాయి. భగవంతుడిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే తెలుసో తెలియకో చేసిన పాపాల నుండి దూరం కావడానికి జ్ఞాపకం చేసుకోవాలా. దీన్నే క్లుప్తంగా బాబా తెలియచేయడం జరిగింది. దీన్నే భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగము అంటారు. రాజయోగము అంటే స్వయం పైన రాజ్యం చేసే యోగం. నిజానికి దీన్ని యోగం అని కాక జ్ఞాపకం అనాలి. ఇందులోనే శ్రమ ఉంది. పిల్లలు అమ్మా నాన్నని గుర్తు చేసుకున్నట్లే కదా మనం కూడా భగవంతుడిని గుర్తు చేసుకునేది. చాలా తక్కువ మంది యోగులుగా అవుతారు. యోగ శిక్షణ మొదట కావాలి. ఆ తర్వాత జ్ఞానం. మొట్టమొదట భగవంతుడిని స్మృతి చేయాలి. ఆత్మాభిమానులుగా అవ్వండి అని బాబా అంటున్నారు. ఇది ఆత్మిక యాత్ర. ఇది జ్ఞానయాత్ర. ఇది జ్ఞానయాత్ర కాదు. ఇందులో ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కొందరు రాత్రి పగలు ఎప్పుడూ స్మృతి చేయరు. బీకే అని అనిపించుకుంటారు, కానీ తండ్రినే స్మృతి చేయరు. బాబా భగవంతుడు క్లియర్గా అన్ని విషయాలు చెప్తారు కదా. బాబా అంటున్నారు, నా పిల్లలుగా అవుతారు కానీ నన్ను జ్ఞాపకం చేసుకోరు. బాబాని జ్ఞాపకం చేసుకోలేదంటే పాపకర్మలు వినాశం కావు కదా. బాబా వచ్చి బ్రహ్మ ద్వారా పిల్లలైన మిమ్మల్ని ఆత్మాభిమానులుగా తయారు చేస్తున్నారు. ఇతడు కూడా దేహాభిమానిగా ఉండేవాడు కదా. బ్రహ్మ కూడా దేహాభిమానిగా ఉండ్రి కదా. ఆయన కూడా వజ్రాల వ్యాపారం చేసే సాధారణమైన మానవునిగా ఉండ్రి కదా. ఇప్పుడు ఆత్మాభిమానిగా ఈ పురుషార్థం నడుస్తోంది. బ్రహ్మ భగవంతుడు కాదు. ఇక్కడ మనుష్య మాతృలందరూ పతితులే. పావన్లైన శ్రేష్టాచార్యులు ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో లేరు. ఈ పతిత ప్రపంచంలో, పాపాత్మల ప్రపంచంలో శ్రేష్టాచార్యులు లేదా పుణ్యాత్మలు లేరు. నా ఆత్మను దుఃఖపెట్టద్దు అని మనుష్యులు కూడా అంటారు కదా. కానీ నేను అని అన్నప్పుడు శరీర భ్రాంతి వస్తుంది. ఇది అర్థం చేసుకోరు. బాబా అంటున్నారు, ఓ జీవాత్మ, నీవు ఏ వ్యాపారం చేస్తున్నావు అని ప్రశ్నిస్తే నేను శరీరం ద్వారా ఫలానా వ్యాపారాన్ని చేస్తున్నాను అని ఆత్మ అంటుంది. కావున మొట్టమొదట ఆత్మ అని నిశ్చయం ఏర్పరచుకోవాలి. భగవంతుణ్ణి స్మృతి చేయాలి. ఈ ఆత్మిక జ్ఞానం ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. బాబా వచ్చి ఆత్మాభిమానిగా తయారు చేస్తున్నారు. అలాగని జ్ఞానంలో చురుకుగా ముందుకెళ్తున్న వారు ఆత్మాభిమానులుగా అయిపోయారని కాదు. అండర్లైన్ చేసుకునే మాట ఇది. జ్ఞానం ఎవరైనా చెప్పచ్చు, కానీ ఆత్మాభిమానిగా అయ్యే ప్రాక్టీస్ సాధన పైన ఆధారం. ఎంతెంత సాధన చేస్తామో అంతంత మనము ఈ శరీర భ్రాంతి నుండి మనం దూరమవుతూ పోతాం. ఎంత ఈ శరీర భ్రాంతి నుండి దూరమవుతామో అంత బాబాని జ్ఞాపకం చేసుకోవడం సహజమవుతుంది. అది బాబా అంటున్నారు. జ్ఞానం చెప్పినంత మాత్రాన ఆత్మాభిమానిగా ఉన్నారని కాదు అంటున్నారు బాబా. ఆత్మాభిమానులు ఎవరైతే ఉంటారో వారు జ్ఞానాన్ని బాగా ధారణ చేస్తారు. జ్ఞానం వినడం వేరు, జ్ఞానం వినిపించడం వేరు, జ్ఞానాన్ని ధారణ చేయడం వేరు. అనగా ప్రాక్టికల్ నిజ జీవితంలో ఆచరించడం వేరు. జ్ఞానం బాగా అర్థం చేసుకొని కూడా శివబాబా స్మృతిని మర్చిపోయేవారు కూడా ఎంతోమంది ఉన్నారు. అందుకయ్యే బాబా చెప్తున్నారు, పిల్లలారా, గడియ గడియ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయాలి. ఇందులో బాబా అంటున్నారు, జిన్ను భూతంలాగా కావాలి. అంటే అర్థం ఏమిటంటే, ఒక రాజాకి ఒక దయ్యం వశమవుతుంది. ఆ దయ్యం వశమైనప్పుడు, రాజా నువ్వు నాకు పని ఇస్తే ఓకే, లేకుంటే నిన్ను తినేస్తానంటుంది. ఎన్ని పని ఇచ్చినా ఆ దయ్యం చేస్తూనే ఉంటుంది. ఒక సెకండ్లో చేసేస్తుంది. రాజుకు ఆలోచన జరుగుతుంది, ఇప్పుడు నేనే పని ఇయ్యాలా, లేకపోతే ఇది తినేస్తుందని. అప్పుడు రాజా ఆలోచించి ఒక తెలివితో ఒక మాట చెప్తాడు, నువ్వు నిచ్చెన ఎక్కువ దిగు అని చెప్తాడు. ఇంకా ఆ పని అయిపోదు కదా, నిచ్చెన ఎక్కుతూ ఉంటుంది, దిగుతూ ఉంటుంది. అట్లాగే బాబా ఇక్కడ అంటున్నారు, పిల్లలారా,
మీరు జిన్నుభూతంలాగా అనగా లేస్తూ కూర్చుంటూ తింటూ తాగుతూ సర్వకాల సర్వావస్థల యందు ఒక్క సర్వేశ్వరుడు నిరాకారుడి నిరామయుని యొక్క స్మృతిలో ఉండాలి అని బాబా అంటున్నారు. ఆ భూతానికి పని కావాలి. ఏ పని ఇచ్చినా క్షణంలో చేసేస్తూ ఉండింది. పని ఇవ్వకపోతే నిన్ను తినేస్తాను అని యజమానితో అంటుంది. అప్పుడు మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండమని అతడు చెప్తాడు. ఇది జిన్నుభూతం యొక్క కథ అంటారు. అలాగే బాబా కూడా పిల్లలారా నన్ను స్మృతి చెయ్యండి, లేకపోతే మాయ మిమ్మల్ని తినేస్తుంది. రకరకాల రూపంలో మాయ వస్తుంది కదా. అనేక వికారాలు ఉన్నాయి కదా. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు, అనేకమైనటువంటి పగ, ప్రతీకారం, ఈర్ష్య, ద్వేషం, కపటం, మోసం, అన్యాయం, దాని పిల్లలు, వంశాలు అందరూ చాలా ఉన్నాయి. అందుకోసమే బాబా అంటారు వాటికి మనం దూరంగా ఉండాలంటే భగవంతుని యొక్క స్మృతి ఉండాలి. బాబా ఈ పని ఇచ్చారు. మాయ జిన్నుభూతం లాంటిది. ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశమవుతాయి. మరియు మీకెంతో భగవంతుని వైపు ఆకర్షితం కలుగుతుంది. మాయ తలకిందులుగా చేసి మీ వద్దకు ఎన్నో తుఫాన్లు తీసుకొని వస్తుంది. అనేక రకాలుగా వస్తాయి పరీక్షలు. కాకపోతే ఆ పరీక్షల్ని ఎదుర్కొని భగవంతుని యొక్క జతతో, భగవంతుని యొక్క తోడు నీడతో, ఆయన స్మృతితో ఎప్పుడు ఎదుర్కొని విజయిగా అవుతామో అప్పుడే ఆయన యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ఎంతో ఆకర్షణ కలుగుతుంది. మాయ తలకిందులుగా చేసి మీ వద్దకు ఎన్నో తుఫాన్లు తీసుకొస్తుంది. అప్పుడు ఆత్మనైన నేను బాబా సంతానమన్న స్మృతి ఉండాలి. అప్పుడే మీరు విజయులుగా అవుతారు. కేవలం ఇదే సంతోషంలో ఉండాలి. దేహాభిమానం లేకొస్తే మాయ దెబ్బతీస్తుంది. అందుకే అల్లావుద్దీన్ అద్భుత దీపం యొక్క కథని కూడా చెప్తారు. నోటిలో మొహర్ను వేసుకోవడంతో మాయమైపోతారు. అలాగే మీరు కూడా బాబాని స్మృతి చేస్తే మాయ మిమ్మల్ని విసిగించదు. పాపం ఉన్న చోట భగవంతుడు ఉండరు, భగవంతుడున్న చోట పాపము ఉండదు. ఈ విషయంపైనే యుద్ధం జరుగుతుంది. మీరు స్మృతి చేసేందుకు పురుషార్థం చేస్తారు, కానీ మాయ అనేక రకాలుగా విఘ్నాలు వేస్తూ స్మృతి చెయ్యనివ్వదు. మీరు విసుగు చెంది బాబా అంటారు నిద్రపోతారు. ఇంతగా మాయతో యుద్ధం జరుగుతా విజయం మనదే కదా. ప్రపంచ చరిత్ర భూగోళాలు అర్థం చేసుకోవడం చాలా సామాన్యమైనవి. ఇప్పుడు మా ఆత్మ 84 జన్మలు తీసుకుంది. ఇది ఆఖరి జన్మలో ఉన్నాను. ఇప్పుడు మేము బాబాని కలుసుకునేందుకు వెళ్తున్నాం అని ఎల్లప్పుడూ భావించాలి. ఇది గుర్తుండడమే చాలా కష్టం. అంతేకాని ఎవరికైనా అర్థం చేయించడం పెద్ద కష్టం ఏమి కాదు. మేము బాగా అర్థం చేయించగలమని భావించకండి. అది కూడా దేహాహంకారమే కదా. మొట్టమొదటి విషయం స్మృతి, ధ్యానం. ప్రదర్శనలో ఎంతోమంది వస్తారు. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేయండి అనే పాఠం వారికి నేర్పించాలి. తద్వారా మీరు తమోప్రధానం నుండి సత్వప్రధానంగా అవుతారు. దీన్నే మొట్టమొదటి పాఠము, ఆఖరి పాఠము. బాబా అంటున్నారు స్వయంని ఆత్మ అని తెలుసుకోవడమే మొట్టమొదటి పాఠము. ఆఖరి పాఠము అంటే జీవించినన్నాళ్ళు సాధించాల్సింది లేదా సాధన చేయాల్సింది కూడా ఇది. భారతదేశ ప్రాచీన రాజయోగాన్ని ఎవ్వరూ నేర్పించలేరు. రాజయోగం అంటే ఏమిటి అనేది కూడా తెలియదు. బాబా ఎప్పుడైతే వచ్చి నేర్పిస్తారో అప్పుడే నేర్చుకోగలరు. మనుషులకు రాజయోగాన్ని నేర్పించలేరు. ఇది అసంభవం. రాజయోగం అంటే ఏమి అని తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది. సత్యుగంలో అందరూ పావనంగా ఉంటారు. అక్కడ వారు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ జ్ఞానం అజ్ఞానం అన్న విషయం లేదు. డాక్టర్ కోర్స్ చదివిన తర్వాత డాక్టర్ అయిపోయినాక డాక్టర్ కోర్స్ ఆవశ్యకత ఉండలేదు. అట్లాగే మనం ఇక్కడ చదివి మనపైన మనం రాజ్యం చేసి భవిష్యత్తులో ఎప్పుడైతే సత్యుగంలోకి వెళ్తామో, స్వర్గంలోకి, కృతయుగంలోకి, లక్ష్మీనారాయణల రాజ్యంలోకి, అప్పుడు మళ్ళీ చదవాల్సిన ఆవశ్యకత ఉండదు. అక్కడ దుఃఖం ఉండదు. అక్కడ ఏమి ఆవశ్యకత ఉండదు. వచ్చి మా దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని భక్తి మార్గంలో పిలుస్తూ వస్తారు. సత్య త్రేతాయుగాలలో గురువులు, గోసాయిలు మొదలైన వాళ్ళు కూడా ఉండరు. దుఃఖం ఉంటేనే కదా అందరూ కావాలి. అక్కడ సద్గతే పొంది ఉంటారు. సద్గతి యొక్క వారసత్వం మీకు ఇప్పుడు లభిస్తోంది. 21 జన్మలకు మీరు పొందుతారు. 21 తరాలనే గాయనం ఉంది కదా. బ్రహ్మకుమారీలు 21 తరాలను ఉద్ధరించేవారిగా ఉండాలి. భారతదేశంలోనే ఇలా అంటారు. మీకు భారతదేశంలోనే 21 జన్మల వారసత్వం లభిస్తుంది. అక్కడ దేవీ దేవతా ధర్మానికి చెందిన మీరు మాత్రమే ఉంటారు. అక్కడ ఇతర ధర్మాలు ఉండవు.
ఏ ధర్మాలు ఉండవు. ఒకే ధర్మం, ఒకే కులం, ఒకే మతం, ఒకే జాతి, అన్నింటిలోనూ ఐకమత్యం కలిగిన స్వర్గం ఈ భూలోకంలో రావాల్సి ఉంది. అందుకయ్యే బాబా అంటారు, దాని స్థాపనకయ్యే భగవంతుడు వచ్చారు. అక్కడ దేవీ దేవత ధర్మం ఉంటుంది, అప్పుడు మీరు మాత్రమే ఉంటారు. అక్కడ ఇంకా వేరే ధర్మాలే ఉండవు. బాబా వచ్చి మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు. పవిత్రంగా అవ్వకుండా మనం తిరిగి ఇంటికి ఎలా వెళ్ళగలుగుతాం? పవిత్ర ప్రపంచానికి వెళ్ళాలంటే పవిత్రంగా కావాలి కదా. ఎలాంటి దేశమో అలాంటి వేషం వేసుకోవాలి. ఇక్కడ అందరూ పతితులుగా వికారీలుగా ఉన్నారు. ధర్మస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారందరూ పాలన చేస్తారు. ఈ యొక్క ప్రపంచంలో అనేక ఋషులు, మునులు, విద్వాన్ పండితులు ఎవరైతే ఉన్నారో అనేక మంది సాధువులు, సత్పురుషులు, వాళ్ళందరూ భగవంతుని యొక్క కుడిభుజాలుగా ఉండి ధర్మస్థాపన కార్యంలో అనేక సహయోగిగా చేస్తున్నారు. అదే బాబా అంటున్నారు, పాలన చేస్తున్నారు. వారు వృద్ధి పొందుతూ ఉంటారు. ఎవరు వాపస్ ఇంటికి వెళ్ళలేరు. ఒక్క నటుడు కూడా వాపస్ వెళ్ళలేరు. ప్రతి ఒక్కరూ సతోప్రధానం నుండి సతోలేకి, రజోలేకి మరియు తమోప్రధానంలోకి రావాల్సిందే. భగవంతుడు మాత్రమే త్రిగుణాతీతుడు. సో అందుకయ్యే బాబా అంటున్నారు, సతోరజో తమోల్లేకి ఆత్మలైన మనమందరం రావాల్సిందే. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని బ్రహ్మ గురించి కూడా అంటారు. మరి సృష్టిలో బ్రహ్మ ఒక్కరే కదా. సృష్టి అంటే బ్రహ్మ ద్వారా సృష్టింపబడింది అంటారు. సో బ్రహ్మ సృష్టిలో అనేక మంది బ్రాహ్మణులు కూడా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మీరు బ్రాహ్మణ కులానికి చెందిన వారిగా అవుతున్నారు. బాబా అంటారు, అజ్ఞాన నిద్రలో ఉండేవారు ఇప్పుడు జ్ఞానం అనే పగల్లేకొచ్చారు. ఎంతకాలం పూజ్యులుగా ఉంటారో, ఎన్ని జన్మలు పూజార్హులుగా అవుతారో మీరు అర్థం చేయించాలి. ఎన్ని జన్మలు పూజ్యులుగా ఉంటిమి? 21 జన్మలు. పూజార్హులుగా ఎన్ని జన్మలు అయ్యాము? 63 జన్మలు. ఇవన్నీ విషయాలను మనం ఇతరులకి తెలియచేయాలి. ఎప్పటి వరకైతే తండ్రి రారో అప్పటి వరకు భ్రష్టాచారుల నుంచి శ్రేష్టాచారులుగా కాలేరు. మంచి సుకర్మ చేసే శ్రేష్టమైన మనుషులుగా కాలేరు. ఎవరైతే వికారాల ద్వారా కర్మ చేస్తారో వాళ్ళే భ్రష్టాచారులు. అంటే అనేకమైన కామక్రోధాల ద్వారా. కావుననే దీన్ని నరకము అంటారు. నరకంలో మరియు స్వర్గంలో రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. సో బాబా అంటారు, స్వర్గంలో కూడా దుఃఖం ఉన్నట్లయితే దాన్ని స్వర్గం అని పిలవరు కదా. ఎప్పటి వరకైతే పూర్తిగా అర్థం చేసుకోరో అప్పటి వరకు ఈ జ్ఞానాన్ని వింటూ ఉండాలి. భారతదేశం చాలా ఉన్నతంగా ఉండేది. చెప్తారు కదా, లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది, శ్రీకృష్ణుని యొక్క రాజ్యం ఉండేది, తర్వాత రామరాజ్యం ఉండేది. ఎంతో పవిత్రంగా ఉండేది, ఉన్నతంగా ఉండేది. ఏ విధంగా ఈశ్వరుని మహిమ అపారమైనదో అలాగే భారతదేశ మహిమ కూడా అపారమైనది. మహిమకు చెప్తారు కదా, మొత్తం సముద్రాన్నంతా ఇంకు చేసిన, మొత్తం అడవినంతా చెట్లు చేసిన, భూమినంతా పేపర్ చేసినా కూడా భగవంతుని మహిమను మనం రాయలేం. అలాగే భారతదేశం యొక్క మహిమ కూడా. దాన్ని అలా ఎవరు తయారు చేశారు భారతదేశాన్ని ఇంత ఉన్నతంగా అని ఎవరికీ తెలియదు. మహిమ మాత్రం గాయనం చేస్తారు. భగవంతుడే వచ్చి పిల్లల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. మనుష్య మాతృలందరినీ దుర్గతి నుండి సద్గతిలోకి తీసుకెళ్తారు. తన జతలో శాంతిధామానికి తీసుకెళ్తారు. దానికోసమే మనుషులు పురుషార్థం చేస్తున్నారు. ఆ యొక్క శాంతిధామంలో అఖండమైన సుఖము, అఖండమైన శాంతి, అఖండమైన పవిత్రత ఉంటుంది. అక్కడ మీరు సుఖంలో ఉంటారు, శాంతిలో ఉంటారు. మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలో ఉంటారు. అందరికన్నా ఎక్కువ జన్మలు మీరు తీసుకుంటారు. తక్కువ జన్మలు తీసుకునేవారు అఖండ శాంతిలో, శాంతిధామంలో చాలా సమయం ఉంటారు. బాబా అంటారు, ఆత్మ జనన మరణ చక్రాల్లోకి వస్తుంది. అనేక జన్మల పాత్రని ఆత్మ అభినయిస్తుంది. ఆత్మలోనే సంస్కారం ఉంది కదా. బాబా అంటున్నారు, రాత్రి ఏ విధంగా దోమల విలువ ఏముంటుంది? రాత్రి జన్మిస్తాయి, రాత్రే మరణిస్తాయి. ఈ సమయంలో ఈ ప్రపంచంలోని మానవుల విలువ అలా ఉంది. అకస్మాత్తు మృత్యువులు కదా. ఎప్పుడు 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు జీవించే మానవులు ఇప్పుడు అకస్మాత్తు మృత్యువుల్లోకి ఎందుకు వచ్చారు అంటే అంతే భ్రష్టకర్మ వికారాల్లోకి వెళ్ళే కారణంగానే, రోగిలుగా పతితులుగా అయిపోయిన కారణంగానే. అందుకయ్యే బాబా అంటున్నారు, జీవ జంతువుల్లాగా
అయిపోయారు. ఈ సమయంలో ఎక్కువగా శాంతిని కోరుకుంటారు. ఎందుకంటే ఈ సమయంలో అనేక అశాంతి ఉంది. అందుకే గురువుల దగ్గరికి వెళ్తారు. మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. స్వర్గవాసులని శాంతిధామ నివాసులు అన్నారు. శాంతి నివాసీలు అనగా నిరాకారి వతనంలో, బ్రహ్మాండంలో, బ్రహ్మ మహాతత్వంలో జీవిస్తారు. ముక్తి అన్న పదము గురించి కూడా తెలియదు. తో బాబా అంటారు, ముక్తి అంటే జీవితం నుంచినే ముక్తి కాదు, జీవించి ఉండి ముక్తావస్థను పొందడమే జీవన్ముక్తి. బాబా అంటున్నారు, మాతలు వైకుంఠపురంలోకి స్వర్గంలోకి వెళ్లేందుకు వ్రతాలు, నోములు మొదలైనవి చేస్తారు. ఎవరైనా చనిపోతే స్వర్గస్థులైనారు అని చెప్తారు. బాబా అంటారు, స్వర్గం ఎక్కడుంది అనేది కూడా ప్రపంచంలో ఎవరికీ తెలియదు. భారతదేశవాసులే స్వర్గాన్ని నమ్ముతారు. అంటే భిన్న మతస్థులు భిన్న రూపంలో చెప్తారు కదా. క్రిస్టియన్ సహోదరులు హెవెన్ ప్యారడైజ్ అంటారు, ముస్లిం సహోదరులు జన్నత్ అంటారు, అట్లాగే హిందూ సహోదరులు స్వర్గం అంటారు. భారతదేశం స్వర్గంగా ఉండేదని భావిస్తారు. శివ్ బాబా భారతదేశంలోకే వచ్చి స్వర్గాన్ని రచిస్తున్నారు. మరి తప్పకుండా ఇక్కడికే రావాల్సి ఉంటుంది కదా. ఆయన స్వర్గంలోకి రారు కదా, స్వర్గాన్ని స్థాపిస్తున్నారంటే స్వర్గం కంటే ముందే వస్తారు నరకంలో. నేను స్వర్గము మరియు నరకం యొక్క మధ్య సమయము సంగమయుగంలో నేను వస్తాను. కల్పకల్పము సంగమయుగంలో భగవంతుడు వస్తారు. దాన్ని వారు ప్రతి యుగం అని రాసేశారు. కల్పమన్న పదాన్ని మర్చిపోయారు. ఈ ఆట కూడా రచింపబడి ఉంది, అదే పునరావృత్తి అవుతుంది. ఈ అంతిమ జన్మలో మీరు భగవంతుణ్ణి మరియు సృష్టి చక్రాన్ని తెలుసుకుంటారు. స్థాపన ఎలా జరుగుతుందో మీరు ఇప్పుడు నంబర్ వారుగా తెలుసుకున్నారు. ఈ ఆట అంతా ఈ సాకార ప్రపంచంలోనే, భూలోకంలోనే జరుగుతుంది. భారతవాసులైన మీపైనే రచింపబడి ఉంది. ఇప్పుడు మీరు బాబా ద్వారా రాజయోగాన్ని నేర్చుకొని మీ చరిత్రను పునఃస్థాపితం చేసుకుంటున్నారు. బాబా స్మృతి ద్వారానే మీరు స్వయం పైన రాజ్యాన్ని పొందుతారు. అంటే ఎంతెంత కర్మేంద్రియాలపైన, జ్ఞానేంద్రియాలపైన, కన్ను, ముక్కు, నోరు, చెవులు, చేతులు, ఈ కర్మేంద్రియాలపైన రాజ్యం చేయాలి. అంతేకాకుండా జ్ఞానేంద్రియాలైన మన్బుద్ధి సంస్కారాలపైన రాజ్యం చేయాలి. భగవంతుని యొక్క స్మృతి ద్వారా శక్తి వస్తుంది, తద్వారా స్వరాజ్యాధికారిగా అవుతాను. వాళ్ళే భవిష్యంలో విశ్వరాజ్యాధికారులుగా అవుతారు. చిత్రాలు కూడా ఉన్నాయి కదా, ఈ చిత్రాలన్నింటినీ ఎవరు తయారు చేయించారు అని అడుగుతారు. వీరికి గురువులు ఎవరున్నారు? గురువులు ఎవరైనా ఉన్నా ఆ గురువుకి ఒక శిష్యుడు మాత్రమే ఉండరు కదా, అనేక మంది ఉంటారు. ఈ జ్ఞానం ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ తెలియచేయలేరు. ఈ చిత్రాలు బ్రహ్మబాబా ద్వారా తయారు చేయించారా అని చాలామంది అడుగుతారు. వీటిని దివ్య దృష్టి ద్వారా పరమాత్మ చేయించారు. వైకుంఠ సాక్షాత్కారమును కూడా చేయించారు. అక్కడ స్కూల్ ఎలా ఉంటుందో, ఏ భాష ఉంటుందో అన్ని సాక్షాత్కారంలో దాదీలందరూ చూశారు కదా. బాబా ఓం నివాస్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినప్పుడు చాలామంది దాదీలు చదువుకునేకి వచ్చినప్పుడు 6 సంవత్సరాలు బిడ్డప్పుడే విష్ణు సాక్షాత్కారము, వైకుంఠ సాక్షాత్కారము, కృష్ణుని సాక్షాత్కారము జరిగేది కదా. వాళ్ళందరూ అన్నీ చూశారు. అందుకయ్యే బాబా అంటున్నారు, పిల్లలు బట్టీలో ఉన్నప్పుడు బాబా అనేకంగా ఆహ్లాదింపచేసేవాళ్ళు. కరాచీలో కేవలం మీరు మాత్రమే వేరుగా ఉండేవారు. అది బాబా అంటున్నారు మన రాజ్యంగా ఉండేది. అక్కడ హిందుస్థాన్ పాకిస్తాన్ యొక్క డివైడ్ జరిగినప్పుడు ఎన్నో కొట్లాటలు జరిగాయి కదా. బాబా అంటున్నారు మన మాటలను అర్థం చేసుకోలేరు, వీరు ఇంద్రప్రస్థులు అని అనేవాళ్ళు, ఖుదాకి బందగీ కర్నేవాళ్ళే అని చెప్పేవాళ్ళు, భగవంతుని ప్రార్థించేవాళ్ళు వీళ్ళు అని. బాబా అంటున్నారు మీరు నన్స్ అయినారు, అనగా భగవంతునికి చెందినవారు. నన్ బట్ వన్, ఒక్క భగవంతుడు తప్ప ఎవ్వరూ లేరు. ఒక్క బాబాను తప్ప ఇంకెవ్వరిని స్మృతి చేయకూడదు. తో బాబా అంటున్నారు ఆ నన్స్ అంటే క్రిస్టియన్ సహోదరులను నన్స్ అంటారు. తో ఆ నన్స్ యేసుక్రీస్తుని ధ్యానం చేస్తారు. ఇంకెవరి గురించి కూడా వాళ్ళకు తెలియదు. వారసత్వం ఒక్క శివబాబా నుండే లభిస్తుందని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. భగవంతుడు ఒక చిన్న నక్షత్రం వంటివారు. ఆయన ఈ కంటికి కనపడరు. స్థూల నేత్రం ద్వారా భగవంతుణ్ణి చూడలేము. ఆయన ఈ 3వ కన్ను లేదా ఆత్మనేత్రం ద్వారా, జ్ఞాన చక్షువు ద్వారా ఆ తండ్రిని మనం చూడగలము మరియు అనుభవం చేయగలం. అందుకయ్యే బాబా అంటున్నారు వారు కూడా ఎవరో ఒకరి ద్వారా అర్థం చేయిస్తారు కదా. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఇక్కడే ఉంటారు. ఇతడి అనేక జన్మల అంతిమ జన్మలో పతిత శరీరంలో నేను వచ్చి ప్రవేశిస్తాను. అదే భగవద్గీతలో చెప్పారు కదా, అవజానాంతు మామూడాని మానుష్యం తను ఆశ్రితం. నేను సాధారణమైన వృద్ధ బ్రాహ్మణి శరీరంలో ప్రవేశిస్తాను.
నన్ను ముడమతి మానవులు తెలుసుకోలేరు. కొట్లల్లో కొద్ది మందిలోనూ బహుకొద్ది మంది మాత్రమే నన్ను తెలుసుకోగలరు. అందుకయ్యే భగవంతుని యథార్థమైన సందేశాన్ని తెలుసుకొని ఆయన్ని స్మృతి చేయాలి. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा। ధన్యవాదాలు తండ్రి. సారాంశం: జ్ఞానమును బాగా ధారణ చేసి ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థం చేయాలి. ఇందులోనే పరిశ్రమ ఉంది. ఇదే ఉన్నతమైన లక్ష్యం. ఈ పురుషార్థం ద్వారా ఆత్మను సతోప్రధానంగా చేసుకోవాలి, అంటే పావనంగా పవిత్రంగా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, జిన్ను భూతం వలె స్మృతి యాత్రను చేయాలి. మాయ ఎన్ని విఘ్నాలు తీసుకొచ్చినా సరే, సో బాబా అంటున్నారు జిన్నుభూతం వల్లే స్మృతి యాత్రను చేయాలి. మాయ ఎన్ని విఘ్నాలను తీసుకొచ్చినా కానీ మీ నోటిలో స్మృతి అనే మొహర్ని వేసుకోవాలి. మాయతో విసిగిపోకూడదు. ఒక్కరి స్మృతిలోనే ఉంటూ తుఫాన్లను తొలగించుకోవాలి. వరదానం: సాధనాలను ఉపయోగిస్తూ సాధనను తమ ఆధారంగా చేసుకునే సిద్ధి స్వరూపులుగా కండి. సాధనాలను ఉపయోగించండి, కానీ సాధనను మాత్రం వదలమాకండి. సాధన ఆధారంగానే సిద్ధి అనేది లభిస్తుంది, సఫలత లేదా విజయం అనేది లభిస్తుంది. వివరణ: పాత ప్రపంచం ఎటువంటి ఆకర్షణీయమైన దృశ్యమైనా చూస్తూ అల్పకాలిక సుఖ సాధనాలను ఉపయోగిస్తూ ఆ సాధనాలకు వశీభూతమైపోతారు. సాధనాల ఆధారం పైన సాధన చేయడం ఇసుక పునాది పైన భవనాన్ని నిర్మించడమే. కావున ఏ వినాశీ సాధనం యొక్క ఆధారం పైన అవినాశీ సాధన ఆధారపడి ఉండకూడదు. సాధన నిమిత్త మాత్రము మరియు సాధన నిర్మాణానికి ఆధారం. సాధనాలు నిమిత్త మాత్రము, సాధన నిర్మాణానికి ఆధారం. కావున సాధనకు మహత్వాన్ని ఇచ్చినట్లయితే సిద్ధి ప్రాప్తిస్తుంది. స్లోగన్: ఏ బలహీనత యొక్క అంశమైనా ఉంటే అది వంశాన్ని ఉత్పన్నం చేస్తుంది మరియు పరవశులుగా చేసేస్తుంది. అవ్యక్త సూచన: సదా అచలంగా అడోల్గా ఉంటూ ఏకరస స్థితిని అనుభవం చేయండి. స్థిరంగా ఉండండి, ఏకరసంగా ఉండండి. వివరణ: ఈరోజు విషయము: బుద్ధిని ఒకే చోట ఉంచేందుకు యుక్తి ఏదైతే లభించిందో ఆ స్మృతిలో ఉంచండి, కదిలించకండి. దేహము దైహిక ప్రపంచం నుండి అతీతులుగా అయ్యి మనస్సు బుద్ధి అనే విమానం ద్వారా సెకండ్లో ఆకారి మరియు నిరాకారి స్థితులను అనుభవం చేసుకోండి. బుద్ధిని కదలనివ్వకండి, లేదంటే యుద్ధంలోనే చాలా సమయం వ్యర్థమైపోతుంది. తపస్వి ఏ విధంగా అయితే ఎల్లప్పుడూ ఆసనం పైన కూర్చొని ఉంటాడో అలా మీ ఏకరస స్థితి అనే ఆసనం పైన విరాజమానమై ఉండండి. అప్పుడు భవిష్యత్తులో సింహాసనం లభిస్తుంది. ఇక్కడ ఎవరు స్వరాజ్యాధికారి అవుతారో వాళ్లే భవిష్యంలో విశ్వరాజ్యాధికారిగా కాగలరు. అచ్చా, ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.